నమస్కారం, రచ్చబండ కార్యక్రమానికి స్వాగతం. కల్మషం లేని మనుషులు ఉన్నప్పుడు పుట్టినింటికి మెట్టినింటికి పెద్ద తేడా ఉండదు. కానీ సంతోషాలు కాస్త కష్టాలుగా మారుతున్నాయి అంటే ఆ కల్మషం లేని మనసులు కలుషితమవుతున్నాయని అర్థం. సంజన ప్రవీణ్ ని పెళ్లి చేసుకుని ఆ ఇంటి అడుగు పెట్టాక భర్త అమాయకత్వం, మామ తెంపరితనం వల్ల ఆవిడ సంసారంలో కష్టాలు మొదలయ్యాయి. భర్త అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆ కుటుంబం అంతా ఆవిడ జీవితాన్ని నాశనం చేయాలనుకోవడంతో బాధపడుతున్న సంజన కన్నీటి కథే ఈనాటి రచ్చబండలో. నిజామాబాద్ జిల్లాకు చెందిన సంజనకు ప్రవీణ్ తో వివాహం జరిగి దాదాపు 3 ఏళ్లు గడిచిపోయాయి. కానీ ఈ 3 ఏళ్లలో ఏ ఒక్కనాడు భర్త ప్రవీణ్ తో సంసారం చేయలేదు. భర్త సంసారానికి పనికిరాడని తెలిసినప్పటికీ ట్రీట్మెంట్ ద్వారా బాగుపరుచుకొని తనకొచ్చిన పెద్ద కష్టాన్ని పరిష్కరించుకోవాలని చూస్తే దానికి మామ సహకరించపోగా దాన్ని అవకాశంగా తీసుకోవాలని చూశాడు. తండ్రిగా చూసుకోవాల్సిన మామ తనకు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తుంటే అతని పాడు పనులకు ఆడబిడ్డ వత్తాసు పలకడంతో ఇక మెట్టినింట నిలువ నీడలేక చివరికి పుట్టింట చేరింది. అసలు సంసారానికే పనికిరాని వాడినిచ్చి పెళ్లి చేసి తన జీవితాన్ని దగా చేయడంతో న్యాయం కోసం రచ్చబండను ఆశ్రయించింది సంజన. భార్య ప్రేమని అర్థం చేసుకుని భర్త, కొడుకు జీవితాన్ని నాశనం చేయాలనుకునే తండ్రి, వీరిద్దరి మధ్యన సంజన ఎలా నలిగిపోయింది, ఈ రోజు తన సమస్యలు పోవాలంటే ఏం చేయాలనుకుంటుందో మనతో మాట్లాడటానికి వస్తుంది. రమ్మ సంజన. నా పేరు సంజన. నా ఇష్ట ప్రకారంగా వచ్చాను. ఎవరు బలవంతం లేదు, దైవ సాక్షిగా చెప్తున్నాను. అంతా నిజమే, అబద్ధం చెప్తాను. ఏ ఊరమ్మా మీది? నిజామాబాద్ మేడం. పెళ్ళి ఎన్ని సంవత్సరాలైంది? 2 సంవత్సరాలు అవుతుంది మేడం. పిల్లలు ఉన్నారా? కాలే మేడం. ఏంటి మీ ప్రాబ్లం? ఆయనకు పిల్లలు కారంట మేడం. ఎందుకు? ఇక మా ఇద్దరి మధ్యలో సంసారం అనేది లేదు మేడం. మొదటి రోజు నుంచి లేదా? లేదు మేడం. ఎందుకు? ఇక ఆయనకేం తెలియదు మేడం. తెలియకుండా చెప్పకుండా మాకు చేసిండ్రు నాకు పెళ్లి. పెళ్లి చేసుకునే ముందు అబ్బాయి ఎలాంటి వాడు ఏంటి నా ఊర్లో ఎంక్వైరీ చేయలేదా? చేయలే మేడం, మేము ఏం చేయలేదు. మాకు చెప్పలే కూడా. చెప్పకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పరు కదా, వాళ్ళ పిల్లల లోపాలు చెప్పరు. ఊర్లోనూ చుట్టుపక్కలలోనూ వాళ్ళ బంధువుల్లోనూ తెలుసుకుందామంటే మేడం ఇంట్లో కొంచెం కాలు బయట పెట్టనియలేదు. అమ్మ వాళ్ళు చేతి కడగడానికి పోతారు కదా, ఎవరింటికి పోనీయలేదంట. పోనీయకుండా ఊకున్నారు. ఇక్కడ కూర్చోవాలి, ఎవరింటికి పోవద్దు, చేయొద్దని చెప్పి అన్నారు. ఈ అమ్మ వాళ్ళకి ఇట్లా పోలేదు. మీ అమ్మ వాళ్ళకి ఆయన్ని చూసినప్పుడు ఏం అనిపించలేదా ఇలాంటి ప్రాబ్లం? మా అమ్మమ్మలు చూసింది. అబ్బాయినా? అబ్బాయి అయితే వాళ్ళు ఏమవుతారు? పిన్ని బాబాయ్. ఓకే, మరి మీకు పెళ్లి చూపులు చూడటానికి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి తేడాగా అనిపించలేదు? నేను అయితే మా అమ్మమ్మల ఇంట్లో ఉంచాను పిల్లని, ఖాయం చేయాలి పిల్లని ఇట్లా చూసి సంబంధం చూసి చేద్దామని చెప్పి మా అమ్మమ్మల ఇంట్లో ఉంచాను. అయితే మా మామయ్య అక్కడ ఉన్న ఊళ్ళో ఆమె చుట్టాం, అయితే దూరం చుట్టాం. అయితే ఏం చేసింది, పిల్ల బాగుంది మరి చేస్తాం, మా అన్న బిడ్డ, మా అన్న కొడుకున్నాడు, సంబంధం చూసి చేస్తామమ్మ అంటే మీరు గరిబాలు ఉన్నారా, ఏదో ఉన్నోళ్ళు ఇంట్లో పడితే కొంచెం అన్నం పడితే ఉంటుంది, మరి నువ్వైతే లేనిదని ఉన్నావు కదా, గరిబాని ఉన్నావు, ఏదో బతికిపోతే నీ బిడ్డ అని చెప్పి నాకు చెప్పిండు. చెప్తే సరే మరి అని చెప్పి మా మామయ్య ఆ ఊళ్ళో ఆమె ఇద్దరు కలిపి చేసిండు అన్నట్టు. చేస్తే అయితే మరి మాకు తెలియాలి, మేము అడిగినాను, ఎందుకంటే మాకు చుట్టం మేము మా అమ్మ వల్ల మేనబావ మరదలు అన్నట్టు. మీరు బిచ్చగాళ్ళు ఉన్నారు, మీరు లేని వాళ్ళు ఉన్నారు కదా, ఏమైతుంది చేసుకుంటే అది అనుకుంటే చెప్పిండు. సంసారానికి అయితే మంచిగా ఉంటాడు కదా అన్నట్టు చేసుకున్నాం మేడం. ఇక చేసుకున్నాక దొంగతనం చేయడము, పని చేయకపోవడం, అది ఎత్తుకరావడం, ఇది ఎత్తుకరావడం, అనుమానం పట్టడం వల్ల దొంగతనం చేస్తాడు. ఎక్కడి నుంచి చేస్తాడు? ఈ టెంట్ హౌస్ ఉంది మేడం, మాకు టెంట్ హౌస్ ఉంది. టెంట్ హౌస్ కి వాళ్ళ నాన్న నమ్మడు. ఇక టెంట్ హౌస్ కి వెళ్తే గిన్నెలు ఎత్తుకరావడం, అన్ని చిల్ల దొంగ పనులు చేస్తాడు. అమ్మేసుకుంటాడు మేడం. ఇక నా పర్సులకి నుంచి పైసలు గిట్లా పెడతా కదా, పైసలు ఎత్తుకోవడం, బీరువాలో అవి దొంగతనాలు గిట్లా చేస్తాడు కదా, బీరువాలకి నుంచి జాకెట్ బట్టలు గిట్లా ఎత్తుకోవడం. నాన్న కూడా నమ్మడు మేడం. మనం తీసుకొని అమ్మేసుకుంటాడు. టైలరింగ్ కుడతారు కదా, వాళ్ళ దగ్గరికి తీసుకొని అమ్మేసుకుంటాడు చేస్తాడు. అట్లా అంటే వాళ్ళ నాన్న కూడా నమ్మడు మేడం అతన్ని ఇంట్లో. అసలు ఎంతమంది మీ ఆయన వాళ్ళు? ఒక్కోడే. ఇద్దరు కూతుర్లు కొడుకు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? నీతో ఎలా ఉంటారు అమ్మాయిలు? ఆ అమ్మాయిలు ఫస్ట్ మంచిగా ఉంటుండే, ఇప్పుడు ఏమంటా నాకు తెలిసిందో నేను అన్న నుంచి మా నాన్నతోటి నువ్వు ఉంటాను అంటుంది మేడం.
నేను ఎట్లుంటా అని చెప్పి నేను అన్నా. ఇక అన్న నుంచి కూతురు అడిగారు. కూతురు అలా ఎలా అడుగుతారు? అది ఒక కూతురు లాంటి దానివి కదా, కోడలు అంటే ఆల్మోస్ట్ కూతురుతో సమానం. అంటే ఇక వాళ్ళకి అట్లాంటి ఫీలింగ్ లేదు కదా మేడం. మీ అమ్మని ఇక్కడ ఏం లేదు, మీ అమ్మని ఇక్కడ మీరు పిచ్చగాళ్ళు కదా, ఏమైతుంది ఉంటే అని అంటారు మేడం. మాకు ఆస్తుంది కదా, ఇంటికి కావాలి కదా అని అంటారు. మరి వాళ్ళ మామ అడిగితే వాళ్ళు కూడా ఓకే అంటారు. అన్నారండి ఈ పిల్ల, నువ్వు అట్లా ఎందుకంటే నువ్వు అట్లా ఎందుకంటే మీకు కూడా మీ భర్తలు అట్లా ఉంటే మీరు అట్లనే మాట్లాడతానంటే నువ్వు బాగా మాట్లాడుతున్నావు. అంత నువ్వు మాట్లాడే ఎందుకు మాట్లాడుతావు, నీకు ఎవడున్నాడు అని చెప్పి అంత సపోర్ట్ చేస్తున్నావు అనుకుంటా అన్నారు మేడం. వెళ్ళకపోతే మనం చెప్పుకొని మనం అర్థం చేసుకొని మనసత్వం ఉంటుంది, అట్లా వేయడు మేడం. కార్ఖానికి వెళ్ళిన చీరిప్పేస్తాడు, బీడీలు తీసి నాలుగు కొడతాడు, ఇంట్లో నుంచి కాలం వేసేసిపోతాడు. అనుమానం మేడం, నేను ఆడు చూస్తుండు ఈడు చూస్తుండు అనుకుంటా అంటాడు. చేసినాక మా మామయ్య కంటే ఆడు ఉన్నాడు గట్ల అంటాడు. ఆయనకి ఎందరి మంది చూపించిన రాదిగా అడగలేదు మీ మామని మీరు? మారతాడమ్మా, ఎందుకు చూపిస్తాం అయితే ఇక మారతాడు కదా, ఏమైతుంది మారేదందుకే చేసినాం అంటారు మేడం వాళ్ళు. చెప్పినా భార్య నాకు నచ్చలేరు ఇలా ఉన్నారు, పోనీ ఏమవుతుంది మంచిగా ఉన్నా ఒకటే కొడుకు కాదు, ఉన్నోళ్ళున్నారు అంటే ఏం లాభం. ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, వాళ్ళ ఇష్టం మీద వదిలేసినాక ఏమైందంటే ఎక్కెళ్ళకపోతుంది. సంవత్సరంకు ఒకసారి పోయి 2 సార్లు పోయి తోలుకొస్తే ఎంబటినే భర్త వస్తుంది. ఒక నైట్ ఉంటుండే తెల్లారి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఏంటంటే అస్తుడు తోలుకోపోవడం మామయ్య తర్వాత తోలుకొచ్చిన ఒకసారి తోలుకొచ్చి ఇటు సైడ్ వచ్చినప్పుడు నా కొడుకు లేడు, నా కొడుకు చనిపోయాడు, ఇవ్వలేరు అని చెప్పి నా ముందటనే కొడుకు కొడుతుండు పట్ట తీసుకుని. కొడుకే లేడని చెప్తున్నావు, ఇప్పుడు బిడ్డ ఎందుకు కోడలు ఎందుకు అయితే మారుతారేమో అని చెప్పి మళ్ళీ నిజామాబాద్కి వచ్చాను. నిజామాబాద్ వచ్చి 1 నెల ఉన్నారు, నెలలేం పని చేయలే. బియ్యం తీసుకుపోయి అమ్ముకున్నాడు, బియ్యం 2 జాడీల బియ్యం తీసుకుని వేరే వాళ్ళకి అమ్ముకుంటాడు మేడం. 1 నెల ఉన్నారు, ఆ నెల లోపల ఏం పని చేసింది లేదు. మా అమ్మాయి బిల్డింగ్ చేసింది, ఇంటున్న బియ్యం అమ్ముకుంటారు మేడం. బియ్యం అమ్ముకొని తింటలేదు. మళ్ళీ తీసుకొచ్చినాక వాళ్ళు ఇంటికాడ అలా ఉంచి మళ్ళీ తర్వాత ఏమంటాడు, దీనికోసం దొరికొచ్చినాం పండుగ గురించి తోలుకొచ్చినాం, ఇవన్నీ ఇట్లా చెప్పేసింది కిషన్ సంగతి గిట్లా గిట్టాను. సరే ఉన్నాయి చెప్పి ఇక్కడ నుంచి చేసినాం. మరి చిన్న పెద్ద మనుషులతో పంచాయతీ పోయాడు. ఇక నన్ను కూడా తిట్టిండు మేడం, నన్ను కూడా పండక్కని నాన్న అక్కడ నుంచి వచ్చిండు కదా తిట్టిండు. దానివే జోగు దానివే మా మామయ్య తిట్టిండు. నీకు అవి దొడ్డవుతున్నాయి, ఇవి దొడ్డవుతున్నాయి, నీకు పిర్రలు దొడ్డవుతున్నాయి, అది దొడ్డవుతుంది, ఇది దొడ్డవుతుంది. మామ మీకు దిగాలే మేడం, నాకు మొత్తం గలీజ్గా మళ్ళీ తిరిగి వెళ్ళలే మేడం. నేను ఇట్లా చెప్పినాక ఇక్కడ నుంచి సంవత్సరం నుంచి మా ఇంటి దగ్గర ఉంది. పెళ్ళి 2 సంవత్సరాలు అయింది, కానీ సంవత్సరం తర్వాత 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు అక్కడ 2 సంవత్సరాలు ఉన్నా మేడం. ఓకే, ఇక మారడు అనే అనుమానం వచ్చిందా? రాదు మేడం, ఆయన మారాడు. మా కోళ్ళు సంబంధం తెచ్చిండ్రు చుట్టాలి, ఆమె గుర్తు అట్లున్నాడు అబ్బాయి. నాకు అప్పుడే నా చెల్ల మీరు ఎట్లా మోసం చేసిండు అని చెప్పి అడిగాను. మారతాడేమో అని చెప్పి చేసినామని. ఇప్పుడు మారలేము, ఇప్పుడు ఎట్లా మరి పరిస్థితి అన్నం చేసిన. ఒకరోజు పంచాయతీ కూడా అయింది, మళ్ళీ పంచాయతీకి సగం దూరం వచ్చి వెళ్ళిపోయాడు. పంచాయతీలు 2-3 పెట్టారు, ఒకటే ఇంకో పంచాయతీకి మళ్ళీ వస్తామని చెప్పిండ్రు. ఓకే, సగం మధ్యలో వచ్చేసి చీటింగ్ కేసు పెట్టారా పోలీస్ స్టేషన్? ఏం పెట్టలేదు, మా అమ్మాయిని ఏం పెట్టలే మేడం, అన్ని చెప్పకుండా చేసి జీవితం నాశనం చేశారు. ఇక అవన్నీ ఏం చెప్పలేదు, డైరెక్ట్ ఇక్కడ నాకు తెలియకుండానే చేసేసారు. చెప్పారు ఇట్లా చెప్పినామంటే సరే అయితే ఇక్కడైతే ఏముందండి. ఓకే, మరి మీరేం కోరుకుంటున్నారమ్మా? విడాకులు కావాలి మేడం నాకు. ఆయన అడిగారా విడాకులు మీరు మీ ఆయన్ని? అడిగినా మేడం, నేను ఇయ్యను, అట్లనే ముసలు కావన్నీ అది అనుకుంటా అంటుండు మేడం. ఎందుకు? నేను ఇయ్యా, వేరే చేసుకొని పోతావు కదా, నువ్వు ఎందుకు చేసుకుంటావు అనుకుంటా అంటాడు మేడం. మళ్ళీ ఇంకోటి మేడం, నేను రోజుకి వచ్చినాక 1 నెల అయినాక 4 తులాల బంగారం తీసుకోపోయి 4 తులాల బంగారం ఎత్తుకపోయినా అని చెప్పి నిందలు చెప్పింది. నేను ఓలాగా చెప్తున్నా, తోలుకొచ్చింది నేనే. అయితే మళ్ళీ పెద్ద మనుషులు అడిగిండు, మరి ఇట్లా అన్నామంటే ఎంత అట్టి భయపడి చేయడానికి అన్నాను. వచ్చిన ఆ విషయం మొత్తం ఫేస్ట్ మాట్లాడితే మీకు తెలుస్తుంది మేడం. సో మీకు ఇంట్లో భర్త సహకారం లేదు, ఆడబిడ్డలు మీతో మంచిగా వాళ్ళు కూడా వాళ్ళ నాన్నతో ఉండమంటారు మేడం, వాళ్ళ నాన్నతో ఉండమంటారు. ఆయన మా అత్తయ్య అంటది, నువ్వేమైతుంది ఉండు, మామయ్యలు ఉంటాడు రేపు చచ్చిపోతాడు కదా అనుకుంటా అంటాడు. ఉన్నాడు గట్ల అంటాడు. అంటే ఎట్లా ఉండాలి మేడం, ఎన్ని రోజులని ఉండాలని? అత్తయ్య కూడా అదే మాట మాట్లాడుతుంది. ఆ ఊర్లో పెద్దవాళ్ళకి ఎవరికైనా చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి పెద్దవాళ్ళందరూ ఉన్నాడు గట్ల అంటాడు. మీరు ఎట్లా ఇచ్చిండ్రమ్మని మామూలునే తిట్టిండ్రు మేడం. ఎందుకంటే 100 ఏళ్ల జీవితం కదా, ఇప్పుడు ఆగమైంది అనుకో ఎవరికి నష్టం? మీకే నష్టం. మీ ఇంట్లో వచ్చి కూర్చుంటుంది అమ్మాయి. అందుకే ఇచ్చేటప్పుడు పేదోడో డబ్బున్నోడో
మంచోడా కాదనేది చూసుకోవాలి, కనీసం ఆ అమ్మాయినన్నా బాగా చూసుకోవాలి కదా. గట్లా గంత దేనికి పుడుతున్నా పనికి రానోడిని ఎంత ఆస్తుంటే ఏం అదే చేస్తాం? మరి గట్లే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఇయ్యలేదు మేడం. వేరే హాస్పిటల్లో చూపించుకున్నా మేడం. నాకు డౌట్ వచ్చి చూపించుకున్నా, రిపోర్ట్లు మొత్తం మంచిగా లేవు మేడం. వేరే అక్కడ హాస్పిటల్ చూపించినాక మళ్ళీ ఆర్ఎంపీ డాక్టర్లకు చూపించిన, అక్కడ కూడా మంచిగా రాలేదు. మంచిగా లేవమ్మా అని చెప్పి అన్నారు. అన్నాకే నేను మా అమ్మ నాన్నకి ఇస్తా అని చెప్పి పెద్దలకు చూపిస్తానంటే మొత్తం పేపర్లు మొత్తం జింపేసుకున్నాడు మేడం. ఇక కొట్టిండి, ఇష్టం ఉన్నట్టు కొట్టిండి, పేపర్లు మొత్తం అవుతాడు, కొడతాడు, పేపర్లు మొత్తం జింపేసుకున్నాడు. ఫుల్ అనుమానం. కొడుకు పరిస్థితి ఇది అని తెలిసిన తర్వాత కూడా సంజన జీవితాన్ని ఆ మామ అత్త ఎందుకు నాశనం చేశారు? ఈ రోజు తన తండ్రి చేస్తున్న తప్పుని ఆయన కూతుర్లు కూడా ఎత్తి చూపించకుండా, భార్య ఎత్తి చూపించకుండా మరి ఆ అమ్మాయితో ఉండమని చెప్పడం ఎంతవరకు సమంజసం? మరి ఈ రోజు భర్తగా ఉన్న ప్రవీణ్ తను సంసారానికి పనికిరానని తెలిసి ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఇప్పుడు తన వల్ల అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంటే ఎందుకు కరెక్ట్ చేయాలని అనుకోవటం లేదో అతన్ని అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్ రామ్మా. నా పేరు ప్రవీణ్. నేను రచ్చబండ ఇంట్లో బలవంతం లేదు. ఇంట్లో నా ఇష్టపరంగా దేవుని యొక్క భగవద్గీత ప్రమాణం చేసిన అబద్ధాలు చెప్పాను. ఎవరమ్మా మీది? మల్లాపూర్. వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 4 సంవత్సరాలు అవుతుంది. 3 4 4 ఏ సంవత్సరంలో పెళ్ళి? 2013 డిసెంబర్ 12. ఎంతవరకు చదువుకున్నావు? 7th వరకు. ఏం పని చేస్తుంటావు? ఉపాధి హామీ పని. పనికి వెళ్ళేసి వస్తావా లేదా పనిని చేయిస్తావా అందరితో? వెళ్ళేసేస్తాం. ఓకే, ఏంటి ప్రాబ్లం? మేము పెళ్ళి అయింది మేడం. మాకు మధ్యలో ఏం లొల్లి కాలేదు మేడం. కాకపోతే మేము నిజాం ఇల్లు పెళ్లి చేసుకుంది 3 సంవత్సరాలు నాతో సంసారం చేసింది. తర్వాత మధ్యలో ఏమని చెప్పిందంటే నేను ఆయనతో సంసారం చేయలేను, నన్ను అసలు ముట్టలేడని చెప్పింది. అందరు పెద్ద మనుషులు అంటున్నారు, 50 మందిలో చెప్పేసింది ముట్టలేడు చేయలేడంటే. మరి ముట్టలేడు అని ఎందుకు చెప్తున్నావు? 3 సంవత్సరాలు ఉన్నాను, నీ పెళ్ళాక నెలకి చెప్పొచ్చు కదా మేడం. లేదని చెప్పాను. ఆమెకు తెలిసేది ఎవరు మందు మాట పట్టుకుని అదంతా ఇప్పుడు ఎందుకు? మరి ఏదైనా తేడా ఉన్నప్పుడు అప్పుడే చెప్పుకుంటుంది. నెలకి నాన్నకి చెప్పిందంట కదా హాస్పిటల్లో చూపించమని. మేడం మా నాన్నకేం చెప్పలేదు, హాస్పిటల్ చూపించమని ఏం చెప్పలేదు. మందులు చూపించారు అంతే. 4 సార్లు 5 సార్లు మందులు చూపించారు. మేడం దగ్గర మందులు తాగిచ్చారు. పిల్లల కోసం అయితే లేదని చెప్పని మందులు చూపించారు. చెట్ల మందులు చూపించారు. ఆయన ఓటే ఒక్కరోజు పోయినా 15 రోజుల దాకా ఇంటికి రాడాలి అయ్యా. కానీ ఆయన ఆయన కూడా ఆయనది ప్రాబ్లం కాదు. ఆయన భార్య బాగానే ఉన్నారు. ప్రాబ్లం నీది, మీ ఆవిడది. మీరిద్దరు ఎందుకు విడివిడిగా ఉన్నారు? సంవత్సరం నుంచి మీ భార్య ఎందుకు మీతో ఉండట్లేదు? ఆమె ఏంటంటే ఆమెకు నిజామాబాద్ ఉన్నాం మేడం. అయితే అక్కడ ఏమైందంటే నేను వేరే దూరం తీసుకున్నా దూరం రూమ్ తీసుకుంటే కిరాయి ఎక్కువైందని చెప్పేసి అని పోయి తల్లిగారి ఇంటికి పోయి తల్లిగారిని పట్టుకొని పోయి వాళ్ళ ఇంటి దగ్గర ఇల్లు తీసుకున్నాం. ఇంటి దగ్గర మాట్లాడారు. నేను ఆల్రెడీ చెప్పిన అట్లా ఉంటే గొడవలు అవుతాయి నాడా అని చెప్పిన. అయితే వాళ్ళ అమ్మాయి ఉన్నాడు, వాళ్ళ అమ్మాయి మనకు కొట్టింది. నేను పనిపోయినా, వేరే పనికి పెయింటర్ పనిపోయినా. వచ్చేదాకంటే ఏడుచుకుంటూ కూర్చుంది. ఏమైందంటే మా అమ్మ కొట్టింది అని చెప్పి ఏడుచుకుంటూ కూర్చుంది. ఎత్తున వస్తున్నా అని చెప్పింది ఆ మనిషి. అయితే నేనేమన్నా ఎందుకు కొడుతాను మీ అమ్మ నిన్ను అని చెప్పి నేను కొట్టినా అని చెప్పి నా మీద మొత్తం చెప్పేసారు మేడం. తప్పు చేస్తే కొట్టినా నేను అన్నా. తప్పు చేసిన కొట్టడానికి నువ్వెవరు? నీకేం రైట్స్ ఉంది కొట్టడానికి? నువ్వే తప్పు చేయలేదు లైఫ్ లో? నేను లైఫ్ లో ఏ తప్పు చేయలేదు. దొంగతనాలు ఎవరు చేశారు? నేను చేయలేము మేడం దొంగతనాలు. పెంట్ హౌస్ ఉందా మీకు? గిన్నెలు ఎత్తుకుపోయి అమ్ముకున్నది ఎవరు? గిన్నెలు అమ్ముకున్నాను అమ్ముకోలేము మేడం. మరి ఇంట్లో వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు బియ్యాలు ఎత్తుకుపోయి అమ్ముకున్నది ఎవరు? అంటే మా ఇంటికి మేము తెచ్చుకున్నాం మేడం. బియ్యం మా ఇంటికి మేము తెచ్చుకున్నాం. తర్వాత ఆవిడ బ్లౌజ్ పీసులు కూడా ఎత్తుకుపోయి అమ్మేసుకున్నామంట. అవన్నీ ట్రూ మేడం, అవన్నీ అబద్ధాలు మేడం. ఎంత అబద్ధాలు? మీరు కావాలంటే మా ఎంక్వైరీ చేసి కూడా అబద్ధాలా? మనిషి పుట్టాడు అబద్ధాలు మేడం. కన్న తండ్రి పర్సు కూడా మెత్తి కింద పెట్టుకొని వండుకుంటాడు మేడం. అంత అబద్ధాలు చెప్తున్నాడు. ఆయన కొడుకు మీద ఆయనకే నమ్మకం లేదు మేడం. అన్ని అబద్ధాలు ఎందుకు చెప్పడం? చేయనే లేదు అంటున్నాడు. అదే మరి చేసింది వాళ్ళని ఒప్పుకుంటారా మేడం? ఆయన అంటున్నాడు మరి 3 సంవత్సరాలు నేను సంసారానికి పనికి రాకపోతే మొదటి నెలే చెప్పొచ్చు కదా, ఎందుకు ఇన్ని రోజులు ఆగేవని. మేడం నాకు ఎవరు లేరని చెప్పి నేను చెప్పలేదు, నాకు తప్పే. మరి వాళ్ళని దాఖలు ఇప్పిమంటే ప్రతాకం చెట్ల మందులు ఆ మంత్రగాన్ని దొరకరావడం ఈ మంత్రగాన్ని దొరకరావడం ఎందుకు మేడం? మరి ఎదురుగా ఉన్నారు కదా. అదే మరి మంత్రగాళ్ళు వాళ్ళు పట్టించుకుంటలేరు. నా కొడుకు చచ్చిపోయినట్టు నా వంశం ఎందుకు దేనికి పోతారు మేడం?
దేనికి పోతారు మరి? కొడుకు చచ్చిపోయిండు, వంశం పోయిందని దేనికి అంటారు? మేడం అంటారన్నారా మేడం? ఒక్క నిమిషం ఏమండి చెప్పండి, మరి మీరు అన్నారా? కథ ఇదంతా పెద్ద ఎత్తున కథ జరిగింది ఇది. వాళ్ళ దగ్గర ఫస్ట్ మేము పిల్లల్ని చూసినాము. ఫస్ట్ విషయం చెప్తాం మేడం, కరెక్ట్ నేను దీని విషయంగా. చెప్పండి. దానికి మీరు తల కోసిన ఒప్పుకుంటా. నేను 8 మంది లగ్గాలు చేసిన నేను కూడా సొంతగా. చేసినాం. నేను ఏం చేసినా అంటే ఫస్ట్ పెళ్లి చేసినాం. పిల్లలు చూడ పోయినాం మేడం, పిల్లలు చూడ పోయినాం, చూసి వచ్చినాము. సరే అన్నాడు. పెళ్లి చేసిన అతనిలో తాత ఉండే, వీళ్ళు లేరు, తండ్రి కూడా లేడు. మేము పోయినప్పుడు పిల్లల్ని చూసి వచ్చినాక 15 రోజులు టైం పెట్టారు. 15 రోజులు అని సరే 15 రోజులు కానీ అనుకున్నాం. 2 సార్లు 3 సార్లు వాళ్ళు ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే పోయినాం. పోయి చూసి వచ్చినాక నచ్చింది ఒకనాడు మాట్లాడుకుందాం అని అన్నారు. పిల్లగాడు ఊరు పక్కనే ఊరు, మా చెల్లెలు కొత్తపేటలో ఉంటుంది అక్కడనే. ఆన్నే మాట్లాడారు, చూసింది, చేసిరు, అన్ని అయిపోయినాయి. పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయినాక మేడం ఫస్ట్ పెళ్లి అయిన నుంచి 2 సంవత్సరాల 6 నెలల వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు మేడం. మా ఇంట్లో కలిసి చేసుకోక ఏం చేసారు, నేను బీమార్తోనే ఉన్నా. ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు. నిజామాబాద్లో పోయి రూమ్ తీసుకొని ఉంటామన్నారు. నేనేమన్నా నిజామాబాద్లో పోయి రూమ్ తీసుకొని ఉంటే మరి నాకు చేసేటోళ్ళు మీరేనైతే ఎవరు చూడాలా, ఎవరు చేయాలా నాకు, మరి మీరు ఇట్లా చేస్తే ఎట్లుంటుంది అని చెప్పని మా ఇంటి పక్క వాళ్ళు 5-6 బిడిలు చేసే వాళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళ ముంగట ఏడ్చిన. నేను తల్లి లేని పిల్లలు మనం తెచ్చుకున్నాం కాబట్టి ఇంట్లోకి వెళ్ళొద్దని ఏడ్చినా కానీ నన్ను వదిలిపెట్టేసారు, పోయినరు. పోతే ₹1 దగ్గర లేదు. మళ్ళా పక్క వాళ్ళని పిలిచి ₹1000 అడిగించి బియ్యం ఏమేమో సామాన్ చదువుకున్నా నేను చూడలే మేడం. చదువుకుని అటు తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయారు, నిజామాబాద్ ఉన్నారు. మళ్ళీ ఇంటికి వచ్చారు. ఆడ లొల్లి అయిపోయింది. ఆ ఇంట్లో కిరాయి ఉన్నారు. కిరాయి ఉన్న తర్వాత ఏమైంది, ఆడ కిరాయి ఇయ్యలే, ఈయన పని చేయలే, ఆమె బిడీలు చేయలే, కొండపోయినా తిన్నారు. ఆడ మళ్ళా ఆడ నుంచి ఇంకో రూమ్ షిఫ్ట్ చేసారు. ఆ రూమ్ లో పోయి ఉన్నారు. ఆడలొల్లి నంబర్ ఇచ్చి నాకు ఫోన్ చేసిండు, ఇల్లు కిరాయి కట్టలేదని. సరే మరి అయిందానికి అయిపోయిందని చెప్పి బీమార్తో ఉండంగా కూడా నేను మళ్ళా పైసలు ఇచ్చి పంపించిన. పైసలు ఇచ్చి పంపిస్తే తెచ్చుకున్నారు. బియ్యం తీసుకుపోయి తిన్నారు. ఉన్నారు. వేరే రూమ్లోకి పోయినా అక్కడ వాళ్ళకి ఇల్లు కిరాయి కట్టలేదు, లొల్లి పెట్టుకున్నారు. మళ్ళీ వాళ్ళ అమ్మ తోలుకొని ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఏమైందని అడిగిన. ఇట్లా సంగతి అయింది, ఇట్లా అయింది. మరి ఎట్లా తోలుకొచ్చినావు, ఏమైందంటే పట్టగొలుసులు పేయి మీద తాకట పెట్టి ఆటో కిరాయి కట్టుకొని మా ఇంటికి తోలుకొచ్చు. ఇక మీరు ఏమైనా చేసుకొని మీ పిల్లలు మీరు ఉంచుకొని అని తెచ్చాడు, వదిలిపెట్టిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఏం రా అంటే నేను సంసారం చెయ్య. మా అన్న వచ్చిండు, మా తమ్ముడు వచ్చిండు, వేరే వాళ్ళు వచ్చారు. ఎంత సంబంధించి అడిగారు, మరి ఎందుకు చేయవరా అమ్మ అంటే నేను నిజామాబాద్ అయితేనే ఉంటావా, మరి ఇక్కడైతే ఉండవా అంటే నిజామాబాద్లో ఉంటా. మరి సరే అట్లయితే అట్లా మీరే. ఆవిడ ప్రాబ్లం ఏంటంటే ఇంట్లో ఉంటే మీరు ఆవిడని ఉంచుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు, దానికి మీ భార్య మీ కూతుర్లు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పారు. నా ఎంబటి ఒక్క మనిషిని పంపారు మేడం. ఊర్లో మీరు సర్పంచ్ తో మాట్లాడతారా లేదా ఊరు పెద్ద మనిషితో మాట్లాడతారా? ఎందుకంటే ఇంట్లో జరిగేటివన్నీ చుట్టుపక్కల మేడం ఎప్పుడు 10 మంది మా ఇంటికి మీకు తెలియాలి లేదా ఉద్దేశం గిట్ట నాకు ఉంటలేదా? నేను 10 మంది పెళ్లి నిలబడి చేయలేదు. నా 2 కూతుర్లే పెళ్లి చేయలేదు. ఈమెకు అల్లుడు డింగాన పెడితే 40,000 ఖర్చు పెట్టి సంసారం నిలబెట్టిన. నేను ఎట్లాంటి ఏం చేసినా అనేది నువ్వు కనుక్కున్న తర్వాత నువ్వు ఏ శిక్ష బరాబర్ అనట్లేదు. మీ కోడలు అంటుంది మేడం. తర్వాత ఇంకోటి మేడం, అంటే పెళ్లికి ముందు మాకు ఇవి చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు నా కొడుకు పనికిరాడు కాబట్టి నాతో ఉందని మీరు అంటున్నారు. అందుకే ఆ ఇంట్లో ఉండకుండా నిజామాబాద్ కి వెళ్ళానని చెప్పింది మేడం. సరే నిజామాబాద్కి వెళ్ళాలని అనుకున్నావు, పోనీ జరిగింది అట్లా జరిగింది మేడం. నువ్వు ఇప్పుడు చెప్పినావు కదా ఇష్టం లేదు, నన్ను మామ ఇన్సిస్తుందని చెప్పింది కదా మీకు. 2 రోజులు ఉన్నాం కదా మళ్ళీ నా నాన్న వచ్చిండు, పండుగ ఉన్నదని చెప్పి ఉగాది రేపనగా తోలుకోపోయాడు. నాకైతే ఆరోగ్యం బాగలేదు మేడం. నేను 1 సంవత్సరం పన్నా మొత్తం. మళ్ళీ మేము పంచాయతీకి రమ్మంటే నిజామాబాద్ వెళ్ళినాం. వాళ్ళ పెద్ద మనుషులు వచ్చారు. ఈమె కొన్ని మోట్ మాటలు మాట్లాడింది మేడం. సరే ఏమని చెప్పారు వాళ్ళ పెద్ద మనుషులు, ఏమన్నా ఇట్లా అన్నారు కదా, ఇట్లా అంటుంది కదా, ఆమెకు టైం ఇది ఆలోచించుకొని ఒక 15 రోజులు ఆగునని చెప్పారు. సరే అని 15 రోజులు రాని అన్నాం. 15 రోజుల తర్వాత మళ్ళీ పెద్ద మనుషులు ఫోన్ చేశారు, రమ్మంటుండ్రు రండి అని చెప్పారు. మేడం ఫస్ట్ పోయినప్పుడు వాళ్ళ ఇంటికి పోయినాక మేము పంచాయతీకి పోయినప్పుడు వాళ్ళు ఒకసారి పోతే రాలేరు. రెండోసారి పోతే పెద్ద మనుషులు వాళ్ళ పెద్ద మనుషులు ఫోన్ చేస్తే పోయినాం. అంతా కూర్చున్నారు. వాళ్ళ పెద్ద మనుషులు మా పెద్ద మనుషులు కూర్చున్న తర్వాత మాట్లాడి అక్కడికి వచ్చారు. మాట్లాడుతున్నాం అంటే పెద్ద మనుషులు చక్క ఫస్ట్ వచ్చారు. ఇక్కడ కూర్చుందామన్నారు. ఇక్కడ కూర్చున్నాం. ఫోన్ చేస్తే వీళ్ళు ఏం మాట్లాడలే, రాలేరు. ఒక 2 గంటలు కూర్చున్నాం మేడం. 2 గంటలు కూర్చొని వాళ్ళు ఏమని చెప్పారంటే వాళ్ళు రారట, ఇష్టం ఉన్నా చేసుకోమని చెప్పి వెళ్ళిపోయారు. సిఐ దగ్గర అప్లికేషన్ ఇచ్చినాం డిస్పెల్ పోలీస్ స్టేషన్లో. ఏమని ఇట్లా జరిగింది, మరి ఇంటలేరు, ముందు షారుగా మేము ఇట్లా ఇస్తున్నామని చెప్పి ఇచ్చినాం. పెద్ద మనుషులు మేము సర్పంచ్ పోతే ఫోన్ చేస్తే దానికి లేరు, బయట పోయారు, మాట్లాడలేదు. 2 సార్లు చెప్పించినాం. 2 సార్లు మాట్లాడలేదు. మీరు చెప్పిందంతా నాకు అర్థమవుతుంది. పెద్దవాళ్ళు
కానీ అమ్మాయి అంత పెద్ద ఆరోపణ చేసింది అంటే దానికి కారణం ఏంటి? నేను అదే అంటున్నా మేడం, ఎందుకు అని నాకు కూడా నేను అదే అడుగుతున్నా కదా. ఇప్పుడు అమ్మాయిని అడుగు, మరి ఎదురుగా కూర్చొని అమ్మాయి చెప్తుంది. అదే మరి ఇప్పుడు మీరు పెద్దలు ఉన్నారు కదా మేడం, మీరు చెప్పాలి కదా. నన్ను ఉంచుకుంటాడు, దేనికి ఉంచుకుంటాడు మేడం? ఆయన అడుగు, దేనికి ఉంచుకుంటాడండి? ఏడ చెప్పినా ఎప్పుడు నీ బిడ్డ కూడా అన్నది రోడ్డు బంగ్లా మీద వండుకున్నాం మేడం. అనుకుంటే ఏమంటారు తెలుసా మేడం, ఇగో నీకు ఎవరు లేకపోతే నీకు అంత ఏముందని చెప్పి నువ్వు అంత రుబాబ్ చేస్తున్నావు, నీకేం దిక్కుందని చెప్పి వాళ్ళు కానీ మాకు మా అన్న ఉన్నొకటే లేకున్న ఒకటి, మా నాన్న ఉన్నాడు కదంటే దేనికి ఉంటాడు మేడం? నాకు చేసుకున్నాడు మీరు ఏం ఆధారం ఉండదు, అన్ని దొంగతనాలు. పండ్లు నియ్యి రాలుతాయన్న, నియ్యి రాలుతాయి. చెప్తున్నా, నువ్వు ఒక్క బాధ నువ్వు ఏం లేదు, నాకు 12 అవసరం లేదు. ఇప్పుడు నా మీద నింద వచ్చిందా లేదా మేడం? పబ్లిక్ అయితే మొత్తం అందుకంటున్నా ఇంత పెద్ద పెద్దలు నేను చెప్పేది అమ్మాయి మీ మీద నిందేస్తుంది మేడం. నేను అందుకే నీకు చేయట్లేదు చెప్తున్నాను. నాకు ఒక్కటే ఒక టైం, నాకు ఒక్క టైం ఇది కొంచెం. ఎందుకు నాకు ఒక మనిషిని ఇచ్చి నా ఊళ్ళో ఎంక్వైరీ చేసి చుట్టుపక్కల 3 ఊళ్ళలో పనిచేస్తా, 3 ఊళ్ళలో వేసి గిట్లాటోడు అని ఎవ్వలన్నా నీకు అంటే నేను నీ శిక్షకు దేనికైనా ఒప్పుకుంటా మేడం. నాకు అసలు జిందగీ అవసరం లేదనిపిస్తుంది నాకు ఈ మాటకు. ఎందుకంటే మీ భార్య మీద నిందేసింది, మీ కూతురు మీద నిందేస్తుంది, అదే నిందలేస్తుంది. ఇప్పుడు ఏం సందు దొరకలే మేడం, ఏం లేదు, ఛాన్స్ లేదు మేడం. ఆమె ఇప్పుడు బయట తప్పి అని అంటే మా మీద ఎందుకు మీ మీద వేసి బయటకు వెళ్ళిపోవాలని మేడం? ఇప్పుడు మాదేం తప్పులేదు కదా మేడం. కాదు మేడం, సంసారం చేసి నెల రోజులు 15 రోజులు నిజామాబాద్ పోయిరాగానే మొగడ అవసరం ఉండదా? అంటే ఏదో తప్పు ఉన్నది కదా. నేనేమంటున్నానంటే 3 ఏళ్లు కాపురం చేసిన తర్వాత నిజంగా అతను పనికొచ్చినా మీరందరూ బాగుంటే హ్యాపీగా ఆ ఫ్యామిలీతో ఉండాలి, కానీ ఎందుకు వదిలించుకోవాలనుకుంటుంది? నేర్పుడు మేడం ఒక విషయం చెప్తా మేడం, నేర్చుకుంది మేడం. మేడం పండుగలకు కాదు చీరలు బర్వతలు ఎదురుగానే నీ దగ్గర కష్టం చేయలేదు, నేను బర్వతలు ఉంటాను. మరి నేను బర్వతలు ఉంటాను, మేడం నిజామాబాద్ ఉన్నప్పుడు లైట్ వేసుకుని ఇప్పుడు నా ఇంటికాడ 2 సంవత్సరాల ఉన్నది. 2 సంవత్సరాల లోపల కాపురం చేసింది. ఎన్ని ఛాన్సులు ఉంటాయి మేడం మనిషికి? ఎన్ని ఛాన్సులు ఉంటాయి? 10 రోజులు, 20 రోజులు, 2 నెలలు, నెల. మేడం కొట్టుకుంటే ఎప్పుడు బయట పెడతాడు మేడం. ఆఫీస్ పోంటా, స్కూల్లో పోంటా, ఆడము తాగేస్తాడు, గుడికాడ ఆడేనని అంటాడు మేడం. ఏం పడ్డాడు? నాకు అటాక్ వచ్చినప్పుడు పని చేయనప్పుడు కొడుకోడు, తండ్రి ఎవడు, తల్లి ఎవడు. నీ బిడ్డ నేను బీమారు ఉన్నాగా నన్ను అడగండి, ఇట్లకెళ్ళి కాలు బయట ఎట్లా పెట్టింది మేడం? చెప్పండి మేడం, చెప్పండి. నాకు అడగాలి కదా, నేను చేసుకొచ్చిన నేను ఆడ చేసుకొచ్చింది నేను అడగద్దా? ఏమని మేడం నన్ను ఏమంటాడు, బాగా మస్తికెక్కిందే నేను అంటాడు మేడం. కొరితే ఇప్పుడు అంత బేకారే. నాకు ఒకటే టైం మీరు దయచేసి టైం ఇది. మీరు ఒక మనిషిని పంపించి ఊళ్ళో సంసారం దగ్గర ఎంక్వైరీ చేయండి మేడం. నేను దేనికైనా సిద్ధం ఉన్నా అని చెప్తాను. ఎంతకన్నా నేను వరా మేడం. ఊర్లోకి వెళ్తే ఏం తెలుస్తుంది? డాక్టర్ చూపిస్తే తెలుస్తుంది. చుట్టుపక్కల వాళ్ళకి తెలియదు. రిపోర్ట్ చేసుకొచ్చిన 4 గోడల మధ్య ఏం జరుగుతుంది అనేది బయట వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఏదైనా కొట్టుకుంటే గొడవలు అయితే అరుపులు వినిపిస్తాయి, అంతేగాని మిగతా రిపోర్ట్ కాదు. ఇప్పుడు డాక్టర్ ఇక్కడ ఉన్నారు, ఆయన మీకు టెస్ట్ చేస్తారు, మీరు పనికి వస్తారో రారో తెలిసిపోతుంది. అప్పుడు మీరు పనికి రారని తెలిస్తే, మీది విషయం తెలిసి కూడా మీ నాన్న అమ్మాయికి పెళ్లి చేసుకున్నాడు, ఇంటికి తెచ్చుకున్నాడు అంటే ఆమె చెప్పింది నిజం అవుతుంది. మరి దానికి రెడీగా ఉన్నారా? రిపోర్ట్ ఇంపేషన్ సూపియర్ అంటే నీ అయ్యవకు ఉండాలా, నీ అయ్యవ చూపించకుండా నా అయ్య చూపించిన పిల్లలు కావాలని. పిల్లల్ని మరి నేను 10 సార్లు కాలేదంటే డాక్టర్ దగ్గర చూపించుకొచ్చుకున్నా, తోలుకపోయినా చూపించుకొచ్చినాం. ఈ కొడుకే మంచిగా లేదు, నాకు ఎందుకు చూపిస్తాను అని చెప్పొచ్చు కదా. ఎందుకు చూపించుకున్నా మేడం? నేను చూపించిన మేడం, మరి గిట్లుందట మామయ్య అంటే దేనికంటారు మేడం వంశం పోయిందని? మరి నాకు అన్ని తెచ్చి మీద పెడితే ఎట్లుంటుంది చెప్పండి మీరే. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని బాధ్యతలు వస్తాయి. నువ్వు కొడుకుగా ఉన్నంత వరకు మీ నాన్న చూసుకోగలడు. మరి ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే ఆయన 8 మంది పెళ్లిళ్ళు చేశాడు, మొత్తం ఫ్యామిలీ బరువు అంతా మోసాడు. మరి ఆయన ఆరోగ్యం బాగలేనప్పుడు ఆయన మీద నువ్వు ఆధారపడే కన్నా
కొడుకుగా నీ బాధ్యత ఆ కుటుంబాన్ని చూసుకోవాలి, నీ భార్యని చూసుకోవాలి. మరి పని చేయకుండా ఇంట్లో ఉంటే ఎట్లా జరుగుతాయి కుటుంబాలు? చేయలేను కాదు, చేసుకున్నాను పైసలు రాక నాకు పైసలు. అవి 3 నెలలు 4 నెలల దాకా పైసలు పంచారు మా ఊళ్ళో. కూలి పని పైసలు అవి పంచారు. అవి ఎవ్రీ మంత్ ఇస్తారు కదా ఎవ్రీ మంత్ రావు, ఉపాధి హామీ. మాకు రావు మేడం. ఎందుకు రావు? చూడే నెలకు వస్తాయి మాకు చిట్లు. మాకు వచ్చే చిట్లు చూడే వారం రోజులకు, నెలకు 15 రోజులకు వస్తాయి. అవి వచ్చినాయంటే పింఛన్లు, వృధా పింఛన్లు అవి ఇవి అనుకునే పని చేసుకునే వరకు మాకు కూలి పని పైసలు చేయాలంటే 4 నెల రోజులు టైం పడుతుంది. ఓకే, నీకు మీ ఆవిడకి ఏ విషయంలో గొడవ వచ్చింది? ఎప్పుడు చివరిగా మీరు ఇద్దరు విడిపోయారు? నిజామాబాద్ ఉన్నప్పుడు గొడవ వచ్చింది. ఏ విషయం మీద? మేడం నిజామాబాద్ ఉన్నప్పుడు ఈమె నైట్ వేసుకుంది మేడం. నైట్లా అయితే నైట్ వేసుకుంటే చున్నీ వేసుకొని నేను ఇంత అన్నా, నువ్వు నాకు ఎప్పుడు నీకేం అవసరం రా? ఇంట్లో చున్నీ ఎందుకు? ఇప్పుడు ఇవ్వాలని వస్తారుగా మేడం, రిలేషన్ ఇవ్వాలను దోస్తులు పేరు ఎవరైనా వచ్చారా? పైన వచ్చాను మేడం. చున్నీ వేసుకొని అన్న మీరు నైట్ వేసుకున్నాను, నీకేం అవసరం రా అని వేసినాం మేడం. కొడేసిన. ఎందుకు అనుమానం నీ భార్య మీద? మామూలు లేదు మేడం. మరి నైటీ మీద చున్నీ వేసుకోమంటున్నావు అంటే ఎవరు వేసుకోరు? ఎందుకు వేసుకున్నాం మేడం? చాలా మంది వేసుకుంటారు పల్లెటూరులో. సో దాని మీదే గొడవ అయింది. గొడవ అయింది మేడం. గొడవ అయినాక వచ్చేసినాం, మళ్ళీ వచ్చేసినాం. మళ్ళా మా అత్తమ్మ మా మేనమామ దగ్గర వెళ్తారు మమ్మల్ని. అక్కడ నిజామాబాద్ ఉంటే ఆమె ఇటు సైడ్ అనే అన్న. ఉన్నాక నాకు సల్లా రాగబుద్ధి అవుతుందని చెప్పి నన్ను బయటకు తోలేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో తలుపు పెట్టుకొని ఎవరికో ఫోన్ చేసి నన్ను ఇడిసబెట్టేటువంటి బాడుకావు అది విడాకులు ఏమంటే ఇయ్యాడట బాడుకో నాకు, నువ్వు నాకు కావాలా, ఏడు నువ్వు అంటే హైదరాబాద్ ఉన్నా నేను ఆయన అంటే ఎప్పుడు వస్తాను నువ్వు? మరి నీకు వినిపించిందా 2 సైడ్లు? వాళ్ళు అదే అంటున్నా, ఫోన్ లో ఆ సైడ్ విన్నట్టు నేను ఎప్పుడు వెళ్ళలేదు. మాట్లాడారు కదా వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళకి ఎట్లా వినిపిస్తుంది? ఆ పక్క ఎవడున్నాడు, మగోడా ఆడదా, లేకపోతే మాట్లాడింది కదా మేడం. వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడి వాళ్ళ ఇంటి చూసి మళ్ళీ పోయి లోపల గొలుసు పెట్టుకొని మాట్లాడి మేడం. సో నీ భార్యకి ఎవరో ఉన్నారని నీకు అనుమానం? అవును మేడం. ఓకే. సో నువ్వు సంసారానికి పనికిరావా? నేను ఓకే ఉన్నాను, నాకు 100% ఉంది. ఎందుకు మరి నీ భార్య నువ్వు సంసారానికి పనికి రావని కంప్లైంట్ ఇచ్చింది? ఆమె ఆమెకున్న ప్రాబ్లం ఒకటే మేడం. ఆమెకు ఎక్కడికి మంత్రకాల ఆలయం తీసుకొచ్చారు అని అంటుంది కదా ఆమె. అవన్నీ కాదు మేడం, టెంపుల్కి వెళ్ళింది. ఒక టెంపుల్ మల్లె దేవుడు అని ఉంది మా ఊళ్ళో యోగంలో. అక్కడ మీరు వచ్చారు కదా మేము. అదే అయితే ఆ గుళ్ళకి వెళ్తే ఆమె ఒకటే మాట చెప్పింది, అమ్మ నీకు కడుపులో ప్రాబ్లం ఉంది, నువ్వు కడుపు తీసుకో, లేకుంటే ఆపరేషన్ చేయించుకో, 10,000 ఖర్చు అవుతుంది అని చెప్పింది. చేయించావా? నేను చెప్పలేము మేము, నా దగ్గర డబ్బులు లేకుండా నేను చెప్పలేము. మరి పెళ్ళం నీదే కదా, తాళి కట్టినప్పుడు తెలీదా బాధ్యత తీసుకోవాలని? అప్పుడు వెళ్ళలేము మేడం, నేను చెప్పలేను. వాళ్ళ అమ్మ నాకు కూడా చెప్పలేదు, మా వాళ్ళు కూడా చెప్పలేదు. మరి చూపించాలి కదా నువ్వు. చూపించాలంటే ఆమె లేదు కదా మేము మా ఇంటి దగ్గర. 1 year కదా అయింది ఆవిడ వెళ్ళి. కానీ అంతకుముందే మీరు చూపించినప్పుడు తెలుసు అంటున్నావు కదా. చూపించాం మేడం. మేము ఏమన్నామంటే చూపించుకున్నామంటే ఇవ్వలకి చెప్పాము, నువ్వు ఒట్టేసి ఇప్పించుకున్నావు తోటి ఇవ్వలకి మా వాళ్ళకి చెప్పాను, నువ్వు ఇవ్వలకి ఒట్టేసి చెప్పించుకున్నావా? తీసుకురండి, నేను ఒట్టేసిన అంటే నేనే నాశనం అయిపోతాను. నేను ఒక్క పొద్దుతోటి ఉన్నా మేడం. నేను ఆయనతో ఒట్టేసిన అంటే నాకు పిల్లలు కావాలి, నాకు సంతోషం ఉండదు మేడం. ఉంటదా ఉండదా? నేను ఎందుకు కొట్టేసుకుంటా మేడం? నాకు ఆమె కూడా ఒకటే ప్రాబ్లం. గొడవ మీరు రూమ్ లోకి వెళ్ళి ఎవరితో మాట్లాడి మీతో వచ్చేయాలన్నారు. నేను మాట్లాడతా మేడం, పక్కలకి ఎట్లా వస్తుంది మేడం? వాళ్ళ అమ్మమ్మల మధ్యలో నేను ఎట్లా మాట్లాడతా మేడం? అన్ని విన్నారట ఈమె చేసిన డ్రామాలు, ఈమె చెప్పట్లేదు. ఫోన్ లో ఎప్పుడు కూడా అమ్మ ఆ పక్క మాట్లాడేది వినిపిదు, ఈ పక్క ఈమె మాట్లాడేది మీకు వినిపించచ్చు. ఇప్పుడు దేవుని మీద ప్రమాణం చేసి చెప్తాన్నది కదా మేడం, మరి నేను ఈ మాటలు అన్నది నేను అన్నది ఇది కూడా అట్లనే ఉంటుందా? ఇప్పుడు నేను ఆ మాటలకు అన్నట్టు కూడా దేవుని గుళ్ళో పోయి ప్రమాణం చేసి చెప్తా. ఇప్పుడు కట్టుబట్టల మీద వస్తా నేను. ఏడ గుడి దాడికి వస్తా. అయితే ఇప్పుడు ఫోన్ వస్తా, ఒప్పుకుంటావు. ఏం చేయాలనుకుంటున్నావు నీ భార్యని? మీరేం చేయాలనుకుంటున్నారు కోడల్ని? ఇప్పుడు నా మీద నింద వచ్చింది ఫస్ట్ మేడం, నాకు కావాల్సింది ఇది. అది ఏమన్నా చేయని ఎట్లా చేసినా నాకు సంతోషమే, నాకేం టెన్షన్ లేదు, నాకేం బాధ లేదు. నా మీద నింద పెట్టినప్పుడు నేను ఒక మార్కెట్లో ఉన్న మనిషిని, నేను రేపు ఇది అంతా చూస్తున్నావు, రేపు పోతే నాకు వాల్యుయేషన్ ఉండదు మేడం. మీరు నాకు ఫస్ట్ దీనికే అయినాక నువ్వు ఎట్లా చెప్తాను అట్లా ఇంటా, పక్కా ఇంటా మేడం. కానీ ఎవరు కూడా ఏ మామగారి మీద చెప్పారు అంటే దాంట్లో నిప్పులేందే పోగొస్తుందా? ఇప్పుడు మీరు అదే అంటారు, నేను అదే అంటున్నాను. చాలా కేసులు ఇక్కడ వచ్చాయి, భర్త మీద లేదా ఆడబడ్డ మీద, లేదా ఇంకో పెళ్లి చేసుకున్నాడు భర్త అని ఇంకో లేడీ మీద కష్టం ఉంటుంది, కానీ పర్టికులర్ గా మామ మీద ఇది 2వ కేసు. కరెక్టే మేడం. ఇప్పుడు మీరు నమ్ముతున్నాం కాదంటలేను, నేను నమ్ముతున్నానని కాదు, మీరు అలా వచ్చే విధంగా ఎందుకు చేసుకున్నారు అంటున్నా. నేను చేసుకున్నది ఏమీ లేదు, నేను చెప్పింది కాదు కదా అమ్మాయిని వీళ్ళిద్దరిని విడిపోమని. నా పొరపాటు ఏమన్నా ఉంటే ఆడ నేను అందుకే అంటున్నాను. ఇప్పుడు నేను ఒక మనిషి చెప్పిన మాటలు ఎవరైనా వింటారు మేడం, ఎన్నుడు వాస్తవం వింటారు. కానీ నాకు ఏంటంటే ఇప్పుడు 10 మందిలో ఊర్లో 10 మంది ఖరాబ్ ఉంటారు కదా,
నా ఇంటి దగ్గర ఎప్పుడు 8 మంది 10 మంది బీడీలు చేస్తారు. నేను ఇప్పుడు వాళ్ళ నంబర్ చెప్తా, నంబర్ తీసుకో, మీరు ఫోన్ చేయండి. ఆ మనిషి ఎటువంటి వాడు ఏమైనా గొడవలైనా మీరు అడుగురు కదా, ఏర్పడుతుంది. ఒక్కరైనా గొడవ అయితే ఏర్పడుతుంది కదా. ఇక్కడ ఎప్పుడైతే మానసిక లోపం అంటూ ఉంటుందో ఆ వ్యక్తుల్లోని సాధారణంగా ఉండేటటువంటి లక్షణాలు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫస్ట్. ఎప్పుడైతే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుందో ఆ మనిషిలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ పడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఫిజికల్ గా ఇంపార్టెన్సీ లేకపోయినా ఇమోషనల్ ఇంపార్టెన్సీ ఈ మానసిక లోపం వల్ల, ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ప్రవీణ్ లోని అన్డౌటెడ్లీ సమ్ మానసిక లోపం. అడగమంటున్నారు. అడగండి మేడం. నైట్ పూట తిట్టిండు మేడం. గొడవ అమ్మ వాళ్ళ ఇంటికాడ గొడవ అయింది అన్న కదా, వచ్చిన గొడవ అయింది. మళ్ళీ ఒక 2 ఎందుకంటే పని చేసే వాళ్ళు 8 మంది బీడీలు చుట్టే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరినైనా అడగండి. బీడీలో చేస్తాం మేడం. వాళ్ళు అడిగితే మరి వాళ్ళు చెప్తారు కదా, ఒక రోజైనా గొడవ అయిండాలి కదా. చెప్పాను నా నిజాయితీగా నేను చెప్తున్నా. నాకు ఒక్క పొద్దుంది వాళ్ళ ఎవరు నాశనం ఆడేం బట. నేను బీడీలు చేస్తాను. నైట్ పూట ఫుల్ తాగొచ్చిండు మేడం. 10 సార్లు ఫోన్ చేసిన అంతా వచ్చిండు. మస్తికెక్కిందా అని పెళ్ళ మీదకి తెలిసి నాకేం వచ్చిందని చెప్పండి మేడం. ఈయననేమో నా మేడం నాకు మొగడు నుంచుకున్నది అనుకుంటే ఈయన మొత్తం ఊళ్ళో మొత్తం కుక్కర్లు చెప్తాడు. నాకు మా భార్యకు నాకు గొడవ అయింది. 3 రోజులు ఉపాసమున్నా నేను. 3వ రోజు నాడు ఈమె ఏం చేసిందంటే, అన్నం తిన 3 రోజులు అవుతుందని మా భార్య ఏం చేసిందంటే 4-5 సార్లు ఫోన్ చేసింది. నిన్న మొన్న నువ్వు అన్నం పెట్టండి, నువ్వు పిల్లండి, ఇవాళ ఎందుకు చేస్తున్నావు అని వచ్చి కోపం కలిసి నా భార్యను తిట్టుకున్నాను. ఇప్పుడు మీ కొడుకు సంసారానికి పనికిరాడు, మీ ఇంట్లో ఉంటే మీ వల్ల ఆమెకి సేఫ్టీ లేదు అంటుంది. మరి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నేను ఒకటే చెప్పిన మేడం, మీరు ఎట్లా నష్టం అట్లా చేయొచ్చు. నేను మాత్రం నా అందున దోషం లేదు అని నేను కరెక్ట్ చెప్పిన. మీరేం చేయాలనుకుంటారు? నేను చేసేది కాదు కదా, ఇష్టము. ఇది మీ కుటుంబ సమస్య. మీరేం ఒక ఐడియా ఉంటుంది కదా మేడం. ఇప్పుడు ఐడియా ఏం లేదు. నేను ఆనాడు పొమ్మని హింసించలేదు. తను పెద్ద నిందేశాడు అమ్మాయికి ఎవరితో సంబంధం ఉందని. ఆవిడ పెద్ద నిందేసింది అతని సంసారానికి పనికిరాడని. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి కాపురం చేయగలరని మీరు అనుకుంటున్నారా? కలిపి చేసుకుని అంటలేను, ఆయన ఇష్టం, ఆయన అడుగురు అభిప్రాయం ఉంటే. ఏం ప్రవీణ్, నీ భార్య మంచిది కానప్పుడు ఆవిడతో సంసారం చేయాలని అనుకుంటున్నావా? ఎందుకు? నా ఇంటికి ఉన్నప్పుడు వెళ్ళింది మ్యామ్. నిజామాబాద్ నిమిషం అట్లా అయింది మేడం. అవును, అలవాటు అయింది అంటున్నావు కదా, ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి ఏం చేస్తావు? మళ్ళీ చేయరు కదా, అట్లా కూడా చేయరు కదా. ఎందుకు చేయరు? నువ్వు ఏ నమ్మకంతో చెప్తున్నావు? మేడం ఇప్పుడు దేవుని మీద ప్రమాణం చేసి చెప్తారు కదా. ప్రవీణ్ మాటలకి పొంతన లేదు, అలాగే తండ్రి ఆవేశంలో అర్థం లేదు, అలాగే ఆడపడుచు ప్రతి మాటకి కూడా కోపపడుతుందే గానీ జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటనేది క్లియర్ కట్ గా చెప్పకపోవటం వల్ల ఈరోజు ఆ కుటుంబానికి సంజన అవసరమా లేదా అనేది అర్థం కావట్లేదు. ప్రవీణ్ అయితే విడాకులు ఇవ్వాలని లేదు, ఆ అమ్మాయి మంచిది కాదు అంటూనే మళ్ళీ ఆమెను చూసుకోగలనని చెప్పడం అనేది మనకి నమ్మశక్యంగా లేదు. మరి ఈ సమస్యను పరిష్కరించాలంటే లాయర్ వెంకటేశ్వర్ గారు అలాగే సైకాలజిస్ట్ డాక్టర్ హరికుమార్ గారు రావాలి. సో ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? ప్రవీణ్ నో డౌట్ మనం చూస్తే కామన్ పర్సన్ కూడా, ఒక లే పర్సన్ కూడా, లే ఐ కూడా కనిపించేది ఏంటంటే ఆయన మానసికంగా నార్మల్ పర్సన్ కాదు. ఇక్కడ ఎప్పుడైతే మానసిక లోపం అంటూ ఉంటుందో ఆ వ్యక్తుల్లోని సాధారణంగా ఉండేటటువంటి లక్షణాలు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫస్ట్. ఎప్పుడైతే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుందో ఆ మనిషిలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ పడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఫిజికల్ గా ఇంపార్టెన్సీ లేకపోయినా ఇమోషనల్ ఇంపార్టెన్సీ ఈ మానసిక లోపం వల్ల, ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ప్రవీణ్ లోని అన్డౌటెడ్లీ సమ్ మానసిక లోపం అంటూ ఉంది. ఈ అమ్మాయి మీద ఎందుకు మీకు గొడవ వచ్చింది, నీకేంటి అసలు ప్రాబ్లం ఏంటంటే ఆ అమ్మాయి మీద నాకు అనుమానం ఉంది అని చెప్పి, అంటే ఈ అమ్మాయి చెప్పినటువంటి అనుమానం, సస్పిషియస్ నేచర్ అతనికి ఉంది అని చెప్పేసి అతనే తన నోటితోనే ఇక్కడ ప్రూవ్ చేయడం జరిగింది. వీళ్ళేంటంటే బేస్లెస్ ఎలిగేషన్స్ చేయడంలోని ఎక్స్పర్ట్స్. ఇక్కడ ఇంపార్టెన్సీ విషయానికి వచ్చినప్పుడు అతని ప్రశ్న ఏంటంటే 3 సంవత్సరాలు నేను ఈ అమ్మాయితోని వైవాహిక జీవితాన్ని గడిపాను, ఆమెకు నిజంగా ఏదైనా అనుమానం అంటూ ఉంటే అది మొదటి నెలలోనే చెప్పాల్సింది కదా అని అంటున్నాడు. చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ అమ్మాయి ఉన్నటువంటి పరిస్థితి అటువంటిది. ఎందుకంటే ఆర్థిక పరమైనటువంటి పరిస్థితి కానివ్వండి, లేదా గృహంలోని ఆ అమ్మాయికి తండ్రి లేకపోవడం, కేవలం తల్లి మాత్రమే ఉంది, తల్లి మీద మాత్రమే ఆధారపడినటువంటి వ్యక్తి,
పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు, మీరు కాస్త డబ్బున్నటువంటి వాళ్ళు కాబట్టి మీ ఇంట్లో నా అమ్మాయికి సముచితమైనటువంటి స్థానం లభిస్తుంది అనేటటువంటి ఆశతో మిమ్మల్ని పెళ్లి చేసుకుంది కాబట్టి మీరు మారుతారేమో అనేటటువంటి సదుద్దేశంతో కొనసాగించేటటువంటి అవకాశం ఉండడం, కొనసాగించడం అన్నది ఆ అమ్మాయి యొక్క మంచి లక్షణానికి నిదర్శనం అని చెప్పొచ్చు. సరే, మీలోని ఎటువంటి తప్పు లేకపోతే ఆ అమ్మాయి మీరు మోపినటువంటి అభియోగాలన్నీ నిజంగా ఒకవేళ తప్పైతే మీరు ఈ రోజు కూడా ఎందుకు ఆ అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు? మీరు ఆ అమ్మాయిని డామినేట్ చేస్తున్నారు కాబట్టి, ఇటువంటి డామినేట్ చేసేటటువంటి ఇంకొక అమ్మాయి రావడం చాలా కష్టం కాబట్టి మీరు ఇంకా అమ్మాయిని కోరుకుంటున్నారు అన్నది మీరు ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి విషయం. ఇక్కడ వెదర్ అతని పొటెన్సీ లెవెల్ ఎంత ఉంది, దానికి అది సంసారానికి పనికొస్తుందా లేదా, ఒకవేళ పనికొచ్చినా పిల్లలు పుట్టడానికి ఉపయోగపడుతుందా లేదా, ఆ స్థాయికి ఉంటుందా లేదా, ఇవన్నీ కూడా చెప్పవలసింది ఎక్స్పర్ట్ రిపోర్ట్ లో తెలుస్తుంది. లా కూడా చెప్పాలనుకుంటున్నాను వీళ్ళ విషయంలోని. ఈ అమ్మాయి శైలజ 2 నెలల ఒకసారి వచ్చే అమ్మాయికి వీళ్ళింటి విషయాలన్నీ తెలుస్తుంది, వీళ్ళింటి విషయాలన్నీ మాట్లాడుతుంది, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఇవన్నీ మాట్లాడుతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లోని తప్పకుండా ఈ శైలజ యొక్క రోల్ అయితే తప్పకుండా ఉంది. ఈ అమ్మాయి ఇక్కడే మనం చూసాం ద వే షీ వాస్ టాకింగ్. మెయిన్ ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత లీగల్ పొజిషన్ ఏంటంటే, ఆ అమ్మాయి నాకు అసలు అక్కర్లేదు, నాకు విడాకులు ఇవ్వండి, నాకు ఈ సంసారమే అక్కర్లేదు అన్నప్పుడు ఎందుకు విడాకులు ఇవ్వడానికి వీళ్ళు ఇష్టపడటం లేదు అన్న విషయానికి వస్తే, ఎప్పుడైతే ఈ అమ్మాయి కోర్టుకు వెళుతుందో అప్పుడు వాస్తవాలు బయటకు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ కేసులో అతని డిఫెక్ట్స్ అన్ని బయటకు వస్తాయి, వీళ్ళ రోల్ అంతా ఏంటి అన్నది బయటకు వస్తుంది, పబ్లిక్ రికార్డ్ అవుతుంది. కాబట్టి ఆ భయంలోకి రావడం జరిగింది. అయితే ఈ కేసులోని నిజం చెప్పాలంటే తెలుసో తెలియకో ప్రవీణ్ ఒక మాట అన్నాడు, ఏదన్నా ఉంటే 1 నెల లోపల అడిగి ఉండాల్సింది అని. నిజంగా నెల లోపల కానీ అడిగి ఉంటే ఈ అమ్మాయి కోర్టుకెళ్ళుంటే, ఇతని వల్ల సంసార జీవితం సాగటం లేదు అనేటటువంటి కోర్టుకెళ్ళుంటే సెక్షన్ 12 కింద ఈ వివాహాన్ని రద్దు చేయండి అని నల్ అండ్ వైడ్ అని డిక్లేర్ చేయమని అడగడానికి ఉంటుంది. కానీ 4 సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత ఈ అమ్మాయి విడాకులు కోరుకుంటుంది కాబట్టి తప్పకుండా సెక్షన్ 13(1)(1)(a) కింద క్రూయాలిటీ కింద. ఏమిటి క్రూయాలిటీ అంటే, భర్త అనేటటువంటి వాడు తన వైవాహిక జీవితాన్ని, వైవాహిక బాధ్యతల్ని నిర్వర్తించకపోతే హింస కింద చట్టం పరిగణిస్తుంది కాబట్టి దాని కింద ఈ అమ్మాయి విడాకులు తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇంకొకటి, ఈ కేసులోని ఫిట్ కేసు సెక్షన్ 498A DVC ఈజ్ ఎ ఫిట్ కేసు. ఈ అమ్మాయి తప్పకుండా గృహహింస చట్టాన్ని ఇన్వోక్ చేయాలి. ఎందుకంటే శైలజ లాంటి ఆడపడుచులు ఉన్నటువంటి కుటుంబంలోని గృహహింస చట్టాన్ని ఇన్వోక్ చేస్తేనే సరైనటువంటి న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది. సో ఆవిడకి ఒక భార్యగా అందాల్సిన హక్కులన్నీ మాత్రమే కాకుండా సెక్షువల్ గా ఇంటిమసీ ఉండడం అనేటువంటిది, ఫిజికల్ గా ఇంటిమసీ ఉండడం అనేటువంటిది చాలా వారి అనుబంధాన్ని పెంచుతుంది. ఆ అనుబంధం ఏమాత్రం కూడా లేదన్నటువంటి విషయం వీరిద్దరిని పర్సనల్ గా చూసినప్పుడు నాకు అర్థమైంది. ఇతను చెప్తూ ఉండవచ్చు, నేను 3 years ఆమెతో ఉన్నాను, అటువంటి ఇబ్బందులు ఏం లేవనేసి. అతను చేసుకున్నటువంటి టెస్టులు ఏవైతే ఉన్నాయో, బ్లడ్ టెస్ట్ అండ్ యూరిన్ టెస్ట్ అనేటువంటివి కన్ఫర్మేటరీ టెస్ట్ కాదు. దానికి స్పెషలిస్ట్ అంటే యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్టులు తప్పకుండా పరీక్ష చేస్తారు. ఏ విధంగా ఎజెక్షన్ అనేటువంటిది ఉంది, అలాగే సెమెన్ అనాలిసిస్ అనేటువంటిది ఏ విధంగా ఉంది, అతని యొక్క పర్ఫార్మెన్స్ లెవెల్ అనేటువంటిది ఏ విధంగా ఉంది అనేటువంటిది, ఆర్గాజం లెవెల్, ఇవన్నీ కూడా వారు చక్కగా పరిశీలిస్తారు. అది ఇతను ఏమాత్రం కూడా టెస్ట్ చేసుకోలేదు. ఈయన చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే, లేదు మా వాడు చాలా అన్ని విషయాల్లో మంచివాడే, సంసార సుఖానికి పనికొస్తాడు అంటున్నారు. కానీ ఇతను ఏదైనా కానీ ఆమె చెప్తున్నటువంటి, అది నింద కావచ్చు, లేకపోతే తాను వద్దనుకుంటుంది కాబట్టి చెప్తున్నటువంటి విషయాలే అనుకుందాం, అతని సరిగా ప్రవర్తించలేదు మామయ్య అనేటువంటి, వీటన్నిటికీ వీరు జవాబు అనేటువంటిది ఇతన్ని పూర్తిగా పరిశీలింపచేసి అతన్ని అప్పచెప్పడం అనేటువంటిది కరెక్ట్. కానీ ఈ విధంగా వారు చేస్తున్నటువంటిది చూడండి, ఈ ముగ్గురు కూడా ఏం చేస్తున్నారంటే చాలా మొండి వైఖరి. మీ మీద మోపినటువంటి అభియోగం కరెక్టా అవునా అనేటువంటిది మేము మాట్లాడడం లేదు. అయితే మీరు చెప్పారు, నేను ఎంతో మందికి పెళ్లి చేశానండి, ఎంతో పరువు ఉన్నాను, మా ఊరికి వచ్చేటువంటిది, అది మీ విజ్ఞతకే వదిలేద్దాం. మీరు చేయవలసినటువంటి ఇమ్మీడియట్ యాక్షన్ ఏమిటంటే ఇతనికి పూర్తిగా ఎవాల్యుయేట్ చేయండి. కానీ నేనైతే మాత్రము ఈమె వీరితో కలిసి ఉంటుందనేటువంటిది ఏ మాత్రం కూడా అనుకోవడం వల్ల కూడా ఉపయోగమే లేదు. ఆమె డీటెయిల్ గా చెప్పింది, వీరి సెక్షువల్ లైఫ్ ఎలా ఉంటుంది అనేటువంటిది నేను డీటెయిల్ గా వారిని పరిశీలించడం జరిగింది. కాబట్టి తప్పకుండా వీరు ఇద్దరు కలిసి ఉండాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. మేడం గారు చెప్పినట్టుగా అన్ని ఆమెకు హక్కులు ఉన్నాయి కాబట్టి
వీరు చేసినటువంటి హెరాస్మెంట్ అంతా కూడా ఆమె దానికి కంపెన్సేషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఆమెకి ఏమవుతుందంటే ఒక కాన్ఫిడెన్స్. స్త్రీకి మనం వచ్చేసి ఊరికే సపరేట్ అనే కాకుండా వారి కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా దెబ్బతిన్నాయి. కాబట్టి కాన్ఫిడెన్స్ పెంచాలంటే కోల్పోయినటువంటి హక్కులన్నీ కూడా ఆమె పొందగలిగితే తప్పకుండా ఆమె యొక్క ఫర్దర్ జీవితం బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ప్రవీణ్, తనైతే క్లియర్ కట్ గా చెప్పింది మీ కుటుంబంతో ఉండను, డైవర్స్ కావాలి అంటుంది. సో అమ్మాయికి డైవర్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నావా? ఎందుకంటే ఇక్కడ గౌరవంగా నువ్వు సెటిల్ చేసుకొని డైవర్స్ తీసుకుందాం అనుకుంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ఒక లాయర్ ని పెట్టుకొని ఇద్దరు ఒకే లాయర్ తో మూవ్ చేసుకోవచ్చు. లేదా మీరు ఒకసారి ప్రయత్నించండి. రెండోది, ఆ అమ్మాయికి మెయింటెనెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. పెళ్లి చేసుకున్నావు కాబట్టి ఆమెకి రావాల్సిన హక్కులు ఆవిడకి ఇవ్వాలి. అది కోర్టుకు వెళ్ళినా వస్తాయి, ఇక్కడైనా వస్తాయి. కానీ ఇక్కడైతే నీకు అదే అంటున్నారు కదా మేడం, రికార్డ్ అయ్యి కోర్టులో పబ్లిక్ గా ఇంకా బద్నాం అవ్వకుండా మేము ఇక్కడే సెటిల్ చేసుకోవాలి అంటే మీ ఇష్టం. ఏం లేదు మేడం మా దగ్గర. ఇంక ఇలాంటిది జరగదు, బాగా చూసుకుంటా నమ్మకం కలిగించుకుంటే నీ ఇష్టం. ఆవిడైతే క్లియర్ గా నాకు వద్దు అని చెప్తుంది, డైవర్స్ కావాలని చెప్తుంది. సో ఆవిడకి ఒక భార్యగా అందాల్సిన హక్కులన్నీ కూడా మీరు కల్పించాల్సి ఉంటుంది. ఏం కోరుకుంటున్నావు? మేడం నాకు వద్దు. ఆయన కావాలని అడగట్లేదమ్మా, నీకు బుర్ర ఉందా? నేను పక్కకైనా గంత ఉంటుంది మేడం, ఇక్కడ ఉన్న పక్కన వెళ్ళమని ఎవరు చెప్పాడు? ఏం చెప్తున్నారు కొంచెం ఇది నేర్చుకో. కలిసి ఉండనంటుంది, విడాకులు ఇచ్చి అమ్మాయి హక్కులు ఇస్తావా అంటే సరే అంటున్నాడు. సో ఏం కోరుకుంటున్నావు? నీకేం విడాకులు కావాలనుకుంటున్నావు? కావాలి మేడం. విడాకులతో పాటు ఏం కావాలి? భార్యగా నువ్వు ఇప్పుడు విడాకులు తీసుకున్న తర్వాత నీకు మెయింటెనెన్స్ ఆయన ఇవ్వాలి. నీ జీవితం డామేజ్ చేసిన దానికి నువ్వు డామేజ్ ఏమన్నా అడుగుతావా? ఇన్నేళ్ళు నాకు ఎటు కాకుండా లైఫ్ చేశారు అన్నప్పుడు నువ్వు ఒకటి ఇంత అమౌంట్ అనో లేదా నీకు బ్రతకటానికో నువ్వు అడగచ్చు. అది కోర్టులో అయినా కూడా మీరు వేసుకోవచ్చు, లేదా ఇక్కడ అడిగి వాళ్ళు సెటిల్ చేసుకుంటారంటే వాళ్ళ ఇష్టం. ఆస్తిలో ఉండదు కానీ కాంపన్సేషన్ అడగొచ్చు డీబీసీలోని. సో ఏం కోరుకుంటున్నావు చెప్తే వాళ్ళు దానికి ఒప్పుకుంటారా లేదో మేడం నా సామాన్ నాకు ఇచ్చేసి నాకు ఎంతనో కొంత పోయమంటే అయిపోతుంది మేడం. మాట్లాడి ఏం లేదు, వాళ్ళ సామాన్ ఉందా సామాన్ ఇస్తామని. కోర్టుకి వెళ్ళినా నువ్వు ఇచ్చుకోవాల్సింది. నువ్వు ఇవ్వనంటే ఓకే ఇక్కడ తేల్చుకునేసి మీ నాన్నని అడిగి మాట్లాడతావు, నీ ఇష్టాన్ని డిసైడ్ చేసుకుంటే చేసుకోండి. మాకు రూపాయి కట్నం ఇవ్వలేరు వాళ్ళు, మాకు ఏం లేదు, మాకు సామాన్ ఇచ్చే సామాన్ ఇచ్చేస్తే తీసుకోము మనం. ఓకే లీగల్ గా ప్రొసీడ్ అవుదాం మేడం. తప్పకుండా సరే, అమ్మాయికి మనం సపోర్ట్ చేద్దాం. సో ఆవిడ ఎలా కోర్టుకు మూవ్ అవ్వాలి? డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 125 కూడా వేయించాలి. 125 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వేస్తే విత్ ఇన్ 6 months లోని మెయింటెనెన్స్ శాంక్షన్ అవుతుంది. ఏ మంత్ కట్టకపోతే ఆ మంత్ తీసుకెళ్లి లోపల. అప్పుడు వాళ్ళ కొడుకు మీద ఎంత ప్రేమ ఉందో మనకు తెలుస్తుంది. ఊర్లో వాళ్ళ పెద్దరికం ఏంటో ఊరందరికి కూడా తెలుస్తుంది. నెక్స్ట్ కాంపన్సేషన్, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ లో కాంపన్సేషన్, రెసిడెన్షియల్ ఆర్డర్, ప్రొటెక్షన్ ఆర్డర్ ఇవన్నీ కూడా ఏమో పొందొచ్చు. సో డైవర్స్ మీకు ఈ గ్రౌండ్ ఏదైతే అతని హెల్త్ కండిషన్ ఉందో ఆ హెల్త్ కండిషన్ లోనే మీకు డైవర్స్ వస్తుంది. రెండోది మేడం గారు చెప్పినట్టు 4 ఏళ్ళు మీ జీవితం ఇదే అయిపోయింది కాబట్టి 6 నెలల లోపల మీకు ప్రతి నెల ఆయన మెయింటెనెన్స్ ఇచ్చే విధంగా కోర్టు డిసైడ్ చేస్తుంది. ఆ సెక్షన్స్ అన్ని మీకు రాసిస్తారు, దాని ప్రకారంగా మీరు వేయండి. మూడోది డొమెస్టిక్ వైలెన్స్. ఇంట్లో ఉన్నప్పుడు ఆయన తాగి ఎలా హింసించాడు, ఆ అమ్మాయి ఎలా మాట్లాడింది, ఇక్కడ ప్రూఫ్ ఉంది, సీడీ కూడా మీకు ఇస్తారు. అండ్ మీ మామయ్య వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నాయో మీరు అక్కడ చెప్పుకున్నారనుకో మీకు డామేజ్ 4 ఏళ్ళు మీ జీవితం నాశనం చేసినందుకు వాళ్ళు కోర్టు ఏం డిసైడ్ చేస్తుందో అది వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ కుదరదు అని చెప్పడానికి ఉండదు. ఇక్కడ లాగా అక్కడ ఏదైనా హెల్ప్ కావాలంటే మేము కూడా డైరెక్ట్ చేసి రచ్చబండ నుంచి మేము కూడా హెల్ప్ చేస్తాం. ఆడదాని జీవితాన్ని చిరిగిన విస్తరితో పోలుస్తూ ఆ అమ్మాయికి కష్టపెట్టడం, మరి 3 ఏళ్ళు ఆ కుటుంబంలో సంసారం చేసినప్పుడు పడ్డ కష్టాలు ఒక ఎత్తు అయితే ఈ రోజు ఆ కుటుంబం నుంచి దూరంగా వెళ్ళటానికి తన హక్కుల్ని కాపాడుకోవడానికి కూడా సంజన పోరాడాల్సిన పరిస్థితి రావటం చాలా దురదృష్టకరం. కాబట్టి డబ్బు అహంకారంతో చేస్తున్న ఈ కుటుంబానికి చట్టం అంటే ఏంటి, తప్పు చేస్తే ఆ చట్టం ఎలాంటి వారినైనా కూడా క్షమించదు, శిక్షిస్తుందని తెలిసినప్పుడే ఇలాంటి వాళ్ళు తప్పు చేయడానికి భయపడి ముందుకు రారు. కాబట్టి సంజనకు న్యాయం జరిగే విధంగా రచ్చబండ లీగల్ గా అన్ని సపోర్ట్స్ ఇస్తూ మరి ఈ కుటుంబం మీద మరి ఏదైతే ఆ అమ్మాయి వేసుకునిందో నాకు డైవర్స్ కావాలని కానీ లేదా తనకి డామేజ్ సూట్ కానీ తనకి మెయింటెనెన్స్ కానీ అలాగే డొమెస్టిక్ వైలెన్స్ ఇక్కడ ఆడబిడ్డలు కానీ భర్త కానీ అత్తమామలు కానీ ఏ విధంగా హింసిస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమైన విషయం. కాబట్టి మరి లాయర్ గారు చెప్పినట్టు లీగల్ గా తన హక్కుల కోసం తను కోర్టు కనుక వెళితే మా సహాయ సహకారాలు ఉంటుంది. ఇలాంటి కుటుంబానికి ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు ఎవరు చేయకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. మరో సమస్యతో రేపటి రచ్చబండలో కలుద్దాం. అంతవరకు సెలవు.